ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ముగ్గురు ఐఏఎస్లతో పాటు పలువురు మాజీ ఐపీఎస్ ఆఫీసర్స్ ను సాక్షులుగా సిట్ విచారించింది. ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేష్ కుమార్, శాంతి కుమార్లను విచారించినటువంటి సిట్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. అలాగే జీఐడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ ను కూడా సిట్ విచారించింది. ఇక మాజీ ఇంటెలిజెంట్ చీఫ్ నవీన్ చంద్రను విచారించిన సిట్ కీలక డీటెయిల్స్ రాబట్టినట్టుగా సమాచారం. ఎస్ఐబీ ఓఎస్డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్లను ప్రశ్నించింది, వివరాలు రాబట్టింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిధిగా హోంశాఖకు మాజీ ఐపీఎస్ ఆఫీసర్స్ పంపించారు. దీనిపై సిట్ అధికారుల బృందం ముగ్గురు ఐఏఎస్లను, పలువురు మాజీ ఐపీఎస్లను ప్రశ్నించింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. వరుసగా అనేక మందిని ఐపీఎస్లను కావచ్చు, మాజీ ఐపీఎస్లను కావచ్చు, ఐఏఎస్లను కావచ్చు విచారించి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసింది కదా. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండిపోతుంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండవ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఇటు సిట్ దూకుడుగా వివరిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కస్టోల్ విచారణలో రెండోసారి చాలా సుదీర్ఘంగా విచారిస్తున్న సిట్ బృందం తాజాగా గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన పలువురు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లను కూడా మరొకసారి విచారించినట్టుగా చెప్పాల్సి గతంలో సీఎస్గా పనిచేసిన ఇటు సోమేష్ కుమార్తో పాటు అటు జీఐడీ పొలిటికల్ సెక్రటరీ పనిచేసిన ఇటు రఘునందన్తో పాటు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రను కూడా తాజాగా సిట్ బృందం విచారించినట్టుగా చెప్పాల్సి నేరుగా ప్రభాకర్ రావుని వారి వద్దకు తీసుకెళ్లి అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం. ఇక ఇప్పటికీ ఎందుకంటే మరికొన్ని రోజులు అంటే ఈ నెల 20 లోపు అటు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా గతంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు ఇప్పటికీ బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలో వారందరినీ తిరిగి మరొకసారి విచారించేందుకు కొత్తగా ఏర్పడిన సిట్టు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘమైన దర్యాప్తు చేసిన పాత సిట్టు తాజాగా దీనికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు సిట్టు అధికారులకు అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి కేవలం సిట్టు విచారణకి హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రెండోసారి కస్టోల్ విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా అందులో భాగంగానే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్తో పాటు ఐపీఎస్లను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా గతంలో అతడి పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఇటు ఎస్ఐబీలో అతన్ని ఏ విధంగా కొనసాగించారు, అతనిచ్చిన నెంబర్లు ఏ విధంగా మీరు పరిశీలించకుండా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అనుమతి ఇచ్చారన్న సమాచారాన్ని కూడా పూర్తిగా కూపీలాగే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే 9 మంది సభ్యులతో కూడా కొత్త సిట్టు బృందం కొంత ఈ కేసుకు సంబంధించి కూడా ఛాలెంజ్గా తీసుకుంది. రెండవ ఛార్జ్షీట్లో గతంలో ప్రభాకర్ రావు కాకుండా అతని టీంలో పనిచేసిన ప్రణీత్ రావు, తిరుపతి అన్న, అదేవిధంగా రాధాకృష్ణతో పాటు చాలా మందిని ఇప్పటికే గత విచారణలో కూడా తమ ఉన్నతాధికారులు చెప్తేనే తాము ఈ ట్యాపింగ్లో పాల్పంచుకున్నట్లుగా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో కూడా కేవలం ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు చాలా విషయాలు దాటవేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ల మాయాంశం కావచ్చు, అతడు ఇతర దేశాలు ఉన్నప్పుడు వాడిన ఐఫోన్ క్లౌడ్ సంబంధించిన వాటిని ఎరేజ్ చేయడం, ఇలా చాలా అంశాలకు సంబంధించి కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజుల పాటే కస్టడీ విచారణ నేపథ్యంలో ఈ లోపు మరొకసారి అందరినీ విచారించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ బాధలకు సంబంధించి కావచ్చు, సినిమా రాజకీయ ప్రముఖులకు సంబంధించి కూడా ఇప్పటికే వరుసగా ఇటు జూబ్లీస్ పిఎస్ కోవచ్చు సిట్ ఎదుట వారికి సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ప్రభాకర్ రావు టీంకు సంబంధించి ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారిని తిరిగి మరొకసారి విచారించిన తర్వాత రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కొత్త సిట్ బృందం సన్నాహాలు తయారు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. అంటే కిరణ్, మరికొంతమందిని కూడా కొత్తగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారించే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అయితే నెక్స్ట్ ఎవరిని విచారించే ఛాన్స్ ఉంది? రిపీటెడ్ గా విచారించిన వారిని కాకుండా కొత్తగా ఎవరినైనా విచారించే అవకాశం ఉందా? గతంలో ప్రభాకర్ రావు టీంలో కీలక పాత్ర పోషించిన వారితో పాటు గత ప్రభుత్వంలో ఆయా శాఖలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మనం సోమేష్ కుమార్ చెప్పుకుంటే గతంలో ఆయన సీఎస్గా పనిచేసినప్పుడు కూడా ఇతడు రివ్యూ కమిటీలో ఆయన మెంబర్గా ఉన్నారు. తర్వాత జీఐడీ సంబంధించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి వారిని ఇప్పటికే 2 దఫాలుగా ప్రశ్నించిన నేపథ్యంలో మరొకసారి ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉండి బెయిల్ మీద విడుదలైన ఈ నలుగురిని కూడా మరొకసారి ప్రశ్నించే అవకాశం మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేశారు.
చేశారన్నది ప్రధాన అభియోగం కాబట్టి అందుకు సంబంధించి కొంత కీలక సమాచారాన్ని స్టేట్మెంట్ రూపంలో కొంత రాబట్టే ప్రయత్నం కూడా సిట్ బృందం చేస్తున్న నేపథ్యంలో మరొకసారి ప్రభాకర్ రావు సిట్ టీంలో కీలక పాత్ర పోషించిన ఆ నలుగురితో పాటు ఆ ఫోన్ ట్యాపింగ్ బాధితులు కూడా మరొకసారి వరుసగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.